కృపవంతంగా దేవునికి చెల్లిద్దాం. ఎంతో మంది సమయాన్ని చూడిన వారు ఆ మహాదేవుడు ఘన మహర్షులు కలరాజు మనల్ని కనికరించి సత్యమైన భూమి మీద మనల్ని నిలబెట్టి మనల్ని నడిపిస్తున్న శక్తి ఆ శివారి పని దేవారి దేవునికి స్తుతులు చెల్లిద్దాం. ఎంతైనా నమ్మదగిన దేవునికి ఆయన కీర్తించిన ఆ గొప్ప దేవుని గొప్ప నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా.
కొరకు అలాగే మన సంవత్సరంలో పవన ఐజాత్ ఫలాల్లో కుమారుడు ధనుషుకు ఎడచేయి చేతి కిరకల కాడ చేతి కిరకల కాడ చిన్న ఎముక పిరమిడ్ ద్వారా దేనిలారా చిన్న ఆపరేషన్ నిన్న చిన్నాడు హాస్పిటల్ చేశారు. వాడు ఆరోగ్యం ప్రార్థన చేద్దాం. అలాగే మన సంఘ సాక్షులు ప్రభుత్వ ప్రభుడులు మరి సోడు ఎలిజబెత్ కుటుంబస్తులు ఎలిజబెత్ అమ్మ కూడా అడ్మిట్ అయింది. ఎలిజబెత్ భార్య చంద్రపల్లి సౌదరి కడుపు లేదు గట్టి ఉండదని చెప్పి అడ్మిట్ చేశారు ఆపరేషన్ చేయాలని. అలాగే మరి సౌదరి ఎలిజబెత్ అమ్మకు ప్రేమించిన గర్భలలో ఏకైక కుమారుడు ఏలియాను కూడా అదే ఆసుపత్రిలో చెట్నాడు ఆసుపత్రిలో అడ్మిట్ చేయడం జరిగింది. పోయినసారి ఒక 2 సంవత్సరాల క్రితము యాక్సిడెంట్ అయ్యి ఆ ఎముకలకు ప్లేట్లెట్ పెట్టారు. అది తీయటానికి ఆపరేట్ చేయడానికి మరి అడ్మిట్ అయ్యాడు ఏలియా నిమిత్తము. అలాగనే ప్రభుత్వ బిడ్డలు మన చిన్న సౌరి మరియాని దేవుడు ప్రేమించిన కుమారుడు జాన్ విక్టర్ కొరకు ఆమెలతో బాధపడుతున్న కుమారుడు కొరకు ప్రార్థన చేద్దాం. ఇంకా నిప్పులతో బాధపడుతున్న ఎంతో మంది బిడ్డలు ఉన్నారు. అందరి కొరకు సంపూర్ణమైన విడుదల, సంపూర్ణమైన ఒక మంచి ఆరోగ్యం దేవుడు దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం. దేవి స్తోత్రం చెల్లిద్దాం. సదరి కొరకు దేవి స్తోత్రం చెల్లిద్దాం. చూసిన బిడ్డల కొరకు దేవి స్తోత్రం చెల్లిద్దాం. పిల్లల కొరకు దేవి స్తోత్రం చెల్లిద్దాం. వివాహ వయసు వచ్చిన పిల్లల నిమిత్తము దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం. సరైన పనులు లేని వారితో దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం. సమాధానం లేని వారి నిమిత్తం దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం. అలానే ఆర్థికపరమైన ఇబ్బందులు అప్పుల సమస్యలతో వారి నిమిత్తము దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అలానే ప్రతి మంతు పదార్థాలు సేవించే వారి మార్పు కొరకు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అలానే అలానే దిక్కులేని వారి కొరకు, అనాథుల కొరకు, అనాథాశ్రమంలో ఉన్న వృద్ధుల కొరకు, చిన్నపిల్లల కొరకు, ప్రతి విధవాళ్ళ కొరకు, వారి అవసరాల కొరకు 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అభివృద్ధి కొరకు, ఐక్యత కొరకు, నూతన ఆత్మల కొరకు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. మంది మందిరానికి రాలేని విడబడుతున్నారు. వాళ్ళందరినీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు అని సముఖాన్ని నడిపించలాగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అలానే 20వ నూతన సంవత్సరాన్ని విధంగా పొందుకున్న బిడ్డలు సౌలు జాన్సన్ సౌరి మేరకు దేవుడు ప్రేమించిన ఎర్రపల్లాలో కుమారుడు 21వ నూతన సంవత్సరాన్ని ఇచ్చాడు కుమార్ నిమిత్తము. అలానే మన సంఘ సంవత్సరాలు ప్రభుత్వ బిడ్డలు మరి దగ్గర యాకోబ్
అనితమ్మకు దేవుడు ప్రేమించిన కుమారుడు రిత్తిక్ కొరకు, అలాగే మన సంఘ శాస్త్రంలో పెరులెత్తిన పెవిడలు, మరి పాలపర్తి ఇర్మియా ఇస్తర్, మరి దేవుడు ప్రేమించిన కుమార్తె నయోమి, నీ దేవుడు ప్రేమించి ఒక నూతన సంవత్సరాన్ని ఇచ్చాడు. దీనివల్ల అలాగే 13వ తేదీ మంగళవారం మరి పాలపర్తి ఇర్మియా ఇస్తరమ్మ గారి వివాహ దినాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ప్రభు కృప చూపిస్తున్నాడు వారి కొరకు. అలాగే 14వ తేదీ బాణ ఐజాబ్ ఆగ్నేయసమ్మ వివాహ దినాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ప్రభు కృప చూపిస్తున్నాడు. అలాగే వీళ్ళందరి కొరకు, దేని పిల్లల ఆశీర్వాదం కొరకు. అలాగే 14వ తేదీ మరి మా సహోదరుడు హెజ్రాబాద్, మా తమ్ముడు వారి సౌరి టెరేసా, వారి దేవుడు ప్రేమించే నూతన సంవత్సరాన్ని కిరీటంగా ఇస్తున్నాను. వీళ్ళందరి కొరకు, ఆశీర్వాద కొరకు, క్షేమ కొరకు 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అలాగే గృహాలు కట్టుకుంటున్న బిడ్డలు, పెద్దలు చిన్న, పెద్దలు యాకోబు, పెద్దలు నాగేశ్వర కుటుంబస్తుల కొరకు కావాల్సిన ప్రతి అవసరాలు ప్రభు దయచేలా 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రార్థన చేసుకున్నాం. దేవుని సన్నిధానంలో సారి ప్రభు చూద్దాం. అయా నా తండ్రి, నీ బిడ్డలుగా జీవించడానికి నా తండ్రి, నీతో ఉండడానికి నాకు తండ్రి నీ కృప చూపించి నడిపించడం స్తోత్రాలు. నీ కొందరు తండ్రి శివరు దినముంటున్నామయ్యా, భయంకరమైన దినముంటున్నాం తండ్రి, కడవరి దినముంటున్నాం తండ్రి. అయా తండ్రి శివరు దేవత బిడ్డలుగా మార్చను తండ్రి. అయా తండ్రి ఇలాంటి గడ్డ బిడ్డలుగా మార్చమని అడుగుతున్నాం తండ్రి స్తోత్రాలు. నీ కొందరములు తండ్రి ఇంతవరకు నా తండ్రి పాఠ భాగములు స్తుతి ఆరాధన తండ్రి మీ తోడు మీ నీడు ఇచ్చిన తండ్రి, అయా నడిపించిన విధానం బట్టి స్తోత్రం చెల్లించుకుంటున్నా. మీ దాసులు తండ్రి అయా నాతో నిలబడబోచుండగా నాయన అయా మీ సృజను మరుగుపరుచుకునే ప్రభా, అయా మీరు మాట్లాడమని అడుగుతున్నాం దానికి స్తోత్రాలు. మాట్లాడుతున్న ప్రతి మాటలు కూడా మనదేవుని ఉంచుకొని తండ్రి, మనదేవు నాటబడి ఇదిగో వాక్యానుసారంగా నడుచుకుంటులాగా తండ్రి, అయా నా తండ్రి కృప చూపి నడిపించమని అడుగుతున్నాం దానికి స్తోత్రం. కృపొచ్చండి, ఆశీర్వదించండి అయా, నీ వేలతో నడిపించమని అడుగుతున్నాం దానికి స్తోత్రాలు. ఇంతవరకు నాయన ప్రకటన చేసిన అయా ప్రతి బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి. వ్యాధి బాధితుల ప్రతి బిడ్డను కూడా వెళ్తండి నాయన అయా మీరు లేవనెత్తమని అడుగుతున్నాం దానికి స్తోత్రం. ఈ కొందరు తల్లి జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకున్న బిడ్డలు కూడా మీరు దీవించండి, మీరు ఆశీర్వదింపచేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రత్యేకమైన పాట రాజు, ప్రత్యేకమైన పాట రాజురా చూడు. ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా, ప్రేమించేదా యేసు రాజా,
పైకెత్తండి. సంవత్సరంలో జరుపుకెళ్తున్న అందరూ బిడ్డలు పెద్దలు కే ఇస్రాయేలు వారి వజ్రమ్మ గారికి దేవుడు ప్రేమించిన ఫలాల్లో పెద్ద కుమార్తె చేసి అది ఎడల సైడ్ పార్ట్స్ మొత్తము నొప్పితో బాధపడుతుంది. ఎందువల్ల తెలియలేదు, టెస్ట్ చేశారు. అవన్నీ కూడా నార్మల్ అని వచ్చినాయి. ఏం పిల్లారా బిడ్డకు కావాల్సిన మంచి ఆరోగ్యం, మంచి స్వస్థత దేవుడు దయచేయాలి. రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. మోకరించండి, ప్రార్థన చేసుకున్నాం. సో ఇంటికి ప్రార్థన చేస్తారు.